యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునాదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునాదా. నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు, నీ పరలోక దీవెనలన్ మా మీద కురిపించు. ఈనాటి దివ్య పూజ బలిని స్పాన్సర్ చేస్తున్న వారు వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క విన్నపాలను, వారి యొక్క ఆశయాలను దేవుడు దీవించి దీవించినట్లుగా ఈ దివ్య పూజ బలిని మనసారా వేడుకుందాం. ఈనాటి దివ్య పూజ బలి స్పాన్సర్డ్ బై సందీప్ అండ్ Cecilia family for proper growth of baby, good health, for the safe delivery, for peace and unity, and for good health to Mary, Shalini and Sandeep. And also sponsored by late Allam Luther Reddy, Nirmala Yerva George Reddy and Sujat Reddy, for God's blessings upon Yerva Dikshit Reddy, Anvita Reddy, and on vacation of Apsari function, and for blessings upon children and family. ఈనాటి దివ్య పూజ బలిలో వీరి యొక్క విన్నపాలు, వీరి యొక్క ఆశయాలు, వీరి యొక్క ఉద్దేశాలను బట్టి ఈ కుటుంబాల కోసం ప్రార్థన సల్పుదాం. ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియా కరుణ్ కుమార్, మాస్ ఆఫర్డ్ బై భోగ ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. For the departed soul of Amalapudi Bhagyama, offered by Amalapudi Leena, Dr. Prafulla and Dr. Kamala. For the departed souls in Singareddy, for the departed souls of Singareddy, Antul Reddy, yes Mary and yes Jnanamma, offered by Singareddy, Arvind Reddy and Fatima. For God's blessings upon Manda Balaswami, Brijithamma, Savi Sachi and CH Direction, for protection and for bright future offered by Mandara Shekhar. Thanksgiving Mass offered by Gopu Vincent Reddy, Gopu Jayasila Reddy, Maram Reddy, Bala Reddy, Maram Reddy, Sunit Reddy, Lawrence Martis and Jyoti Martis. For the good future of Vinila and Rohit, offered by Gari Mareddy and Shaurila family. For God's protection upon family members, friends, relatives, and all the humanity from all diseases and viruses, offered by Kenny Joseph Holt and family members. వీరి యొక్క ఉద్దేశాలు, వీరి యొక్క తలంపులు కోరిక నెరవేరినట్లుగా ఈ దివ్య పూజ బలి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. पिता पुत्र पवित्रात्मा नाममुना మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు ప్రత్యేకముగా ఈ యొక్క సబ్బత దినాన, ఆదివారం దినాన ప్రభు యొక్క వాక్యం ఆలోచించుదాం. దీనులలో మనం దేవుని చూడాలి అనేటటువంటి సందేశాన్ని ఈ రోజున పరిశుద్ధ వాక్యాల ద్వారా మనం ఎదుర్కొంటున్నాం. ఒక చిన్న కథ ఏమిటంటే, ఈ క్రిస్మస్ సమయంలో ప్రతి స్కూల్లోనూ, ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కాలేజీలోనూ, అన్ని పరిస్థితులు, అన్ని చోట్ల, గ్రామాలలో, పట్టణాల్లో క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన చరిత్రను నాటక రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధముగా ఒక గ్రామంలో ఈ విధముగా ప్రభు యొక్క జనన చరిత్రని నాటక రూపంలో వేయబోయే సమయంలో ఒక్కొక్కరికి, ఒక్కొక్క బాలుడికి, ఒక విద్యార్థికి వారికి తగ్గట్టుగా పాత్రలు ఇచ్చి ఉన్నారు. కానీ దానిలో మరియమ్మ గారి పాత్ర పొందినటువంటి ఆమె ఇక 2 రోజులే నాటకం చేయాలనే సమయంలో సారు వద్దకు వచ్చి, నేను ఈ యొక్క పాత్రను చేయలేను అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ పాత్ర చాలా పెద్దగా ఉంది, ఈ పాత్ర యొక్క పోర్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది నిజంగా మరియమ్మ గారి యొక్క పాత్ర శ్రమల పాత్ర, దాన్ని చేయటం చాలా కష్టం అని చెప్పేసి తెలియజేసింది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనంలో మనం వినబోతున్నాం. మరియమ్మ గారి పాత్ర ఎంతో కష్టమైనప్పటికీ, శ్రమలతో కూడుకున్నప్పటికీ దాన్ని విశ్వాసంతోని, సంపూర్ణమైనటువంటి నమ్మకంతోని ఆమె తన యొక్క జీవితాన్ని ప్రభుకి అంకితం చేసింది. లోక రక్షకుడు తన గర్భంలో పుట్టాలని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రణాళికని తన జీవితంలో స్పష్టంగా తెలుసుకుంది. దాని ప్రకారమే ఆమె దైవ చిత్తానుసారంగా జీవించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధముగా మరియా తన జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ, దేవుని యొక్క ప్రణాళిక ఏది ఏమైనప్పటికీ ఆమె దేవుని యందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి జీవించి, తర్వాత దైవ చిత్తానుసారముగా తనకి ఇచ్చినటువంటి పాత్రను సఫలీకృతం చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ దివ్య పూజ బలిని మనము కూడా దేవుడు మనతో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం నుండి మనము బయటికి పోకూడదు. దేవుడు మనతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం, ఒడంబడిక ప్రకారం, దైవ చిత్తానుసారంగా మనం మన జీవితాన్ని జీవించాలి. ఆ విధంగా జీవించలేక పాపాలతోని, శాపాలతోని మన జీవితాలను దుర్భరముగా చేసుకుని ఉన్నాం. అటువంటి జీవితాలను బట్టి, అటువంటి జీవిత విధానాన్ని బట్టి ఈ రోజున ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనే మేము ఆత్మ పరిశీలన చేసుకుని చేసినటువంటి పాపాల గాను, తప్పిదాల గాను, పొరపాట్ల గాను ఆ ప్రభుని మనసారా మనం పొందుకోతుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని ప్రతిపాదించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్యమరియమ్మ గర్భఫలము ద్వారా నీ మహిమాన్వితమైన తేజస్సును లోకములో ప్రత్యక్షమనర్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన ఈ పరమరహస్యమును సంపూర్ణ విశ్వాసముతో గౌరవించి దానిని మేర మర్యాదలతో కొనియాడినట్లు మీ కృపను అనుగ్రహింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 2 నుండి 5 వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలములకు చెందినది. శిశువును కనబో మహిళ కుమారుని కను వరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమునుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలయుదురు. అతడు ప్రభు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావంతోనూ తన ప్రజలను పాలించును. లోకంలోని నరులెందరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక అతని ప్రజలు క్షేమంగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. అసీరియా మన దేశముపై దాడి చేసి మన కోటలను ముట్టడింప చేయనని మనము బలాఢ్యుడమైన నాయకులను వారి మీదికి పంపుదము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము పునీత పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుండి 10 వరకు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహార్థమైన బలులకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లా చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వారితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణ అంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లు అనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వారి స్థానమున దేవుడు క్రీస్తు యొక్క బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు నడిచెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యార్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రుడుగా చేయబడితిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా
ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాకు జీవింపగా, ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండు ఓ మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందన వచనము పలికెను. ఆ శుభవచనం ఎలిజబెత్తున చెవిన పడగనే ఆమె గర్భమందుల శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. నా ప్రభు తల్లి నా ఎదుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించను. నీ వందన వచనం నా చెవిన సోకగానే నా గర్భమందుల శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరినని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలకు. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నందు మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమ్మ యూదాసీమలోని పర్వత ప్రాంతంలో ఒక పట్టణానికి వెళ్ళి ఎలిజబెత్తమ్మ జకరియను సందర్శించింది. ఆ కుటుంబాన్ని సందర్శించింది. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలిజబెత్తమ్మ ఆమె ముసలితనంలో గర్భము ధరించింది. ఇద్దరు కూడా గర్భవతులు అయినప్పటికీ కూడా స్త్రీ
గర్భం దాల్చడం, తదుపరి కష్టాలు, బాధలు స్త్రీలకు ప్రత్యేకముగా బాగా తెలుసు. అందుకనే ముసలితనంలో గర్భము ధరించినటువంటి ఎలిజబెత్ వద్దకు మరియమ్మ గారు గర్భవతి అయినప్పటికీ ఎలిజబెత్తమ్మకు పరిచయం చేయటానికి, ఆమెను ఆనందపరచడానికి ఎలిజబెత్తమ్మ ఇంటికి బయలుదేరి త్వరతరిగిన ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి వాక్యం చాటుతుంది. మరియమ్మ గారు ఎలిజబెత్తమ్మను చూడగానే వందన వచనంలో పలికినది. ఎందుకంటే మరియమ్మ గారి బంధువురాలు అయినప్పటికీ ఎలిజబెత్తమ్మ ఆమె తన గర్భములో పడేటటువంటి శ్రమను, బాధను అర్థం చేసుకుంది. కాబట్టి ఎలిజబెత్తమ్మ ముసలి స్త్రీ వద్దకు వెళ్ళి పరిచారికలు చేయాలని తలంచింది, సంతోషపెట్టాలని ఆశించింది. ఆ విధంగా త్వరగా వెళ్ళి ఆ ఇంటికి చేరుకుంది. అదే విధముగా అప్పుడు ఎలిజబెత్తమ్మ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆ యొక్క సంతోషం, ఆనందంతో గంతులు వేసింది అని చెప్పేసి వార్త చాటుతుంది. అలానే ప్రభు యొక్క వాక్కును పఠించి విశ్వసించినటువంటి నీవు ఎంతో ధన్యురాలు అని చెప్పేసి పలికింది. ఈ మాట మరియమ్మ గారికి ఎవరు కూడా, ఏ స్త్రీ కూడా చెప్పలేదు. ఈ విషయాలను మరియమ్మ గారికి ఎవరు కూడా బోధించలేదు. కానీ ఆమె ఎన్నో కష్టాలు పడ్డది, ఎన్నో బాధలు పడ్డది. భర్త పరిచయం లేకుండానే గర్భం ధరించినటువంటి మరియమ్మ గారు ఎంతో కలత చెందింది. అయినప్పటికీ కూడా ఎలిజబెత్తమ్మ పలికినటువంటి యొక్క వందన వచనం ఆమెకు ఎంతో ఊరటనిచ్చింది. ఎందుకంటే వీరిద్దరు కూడా గర్భిణులు. వీరి యొక్క గర్భఫలము పవిత్రాత్మ ప్రభావం వలన, పవిత్రాత్మ యొక్క ప్రక్రియ వలన జరిగింది అని చెప్పేసి ఇద్దరికి మాత్రమే తెలుసు. కాబట్టి ఇక్కడ ఒకరికి ఒకరు సహాయపడుతూ, ఒకరికి ఒకరు ఓదార్చుకుంటూ ఉన్నారు. కాబట్టి అందుకనే నీవు ప్రభు దాసురాలవు అని చెప్పేసి తెలియజేసింది ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుడు మరియమ్మ గారు దేవాదేవుడు తన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు గాను కృతజ్ఞతగా స్తోత్ర గీతాన్ని పాడింది, వినిపించింది. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంతో సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి విషయం. ఎంతో శాంతి వారిద్దరి మధ్య నెలకొన్నది. ఇదే విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. మానవ సేవే మాధవ సేవ, మాధవ సేవే మానవ సేవ. ఈ రెండు కూడా ఒక నాణానికి ఉన్నటువంటి రెండు ప్రక్కలు అని గ్రహించాలి. దేవుని యొక్క ప్రేమ, మానవుని యొక్క ప్రేమ, ఈ రెండు ఎప్పుడైతే దేవుడు ఈ లోకానికి వచ్చింది మానవుని రక్షించడానికి, మానవుని పాప బంధములను విముక్తి చేయడానికి, మానవుడు కావాల్సినటువంటి స్వతంత్రాన్ని, స్వేచ్ఛనివ్వడానికి, మానవుడు కావాల్సినటువంటి ప్రేమను, శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి. అదే ఈ రోజున మనం చూస్తున్నాం. ఈ యొక్క సేవలోని దేవుని మనం కనుగోగలుగుతాం. ఈ యొక్క సేవలోనే మనము పశువుల పాకలో ఉన్నటువంటి యేసు ప్రభువుని కనుగొనగలుగుతాం. ఈ మాధవ సేవ, మానవ సేవ లేకుండా పశువుల పాకంలో ఉన్నటువంటి ప్రభుని మనం చూడలేము, మనం కనుగొనలేము. ప్రియమైన సహోదరి సహోదరులు, ఈ రోజున ఏ పట్టణంలో కానీ, ఏ పల్లెలో కానీ చూసినట్లయితే అనేకమైనటువంటి ముసలోళ్ళ మఠాలు ఉన్నాయని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అంటే అనగారిన మన యొక్క పేరెంట్స్ని, మన యొక్క తల్లిదండ్రులను మనం ప్రక్కన పెట్టి వేస్తున్నాం.
ఎక్కడికో పంపుతున్నాం, అనాథ శరణాన్ని పంపుతున్నాం. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మానవుని కలవడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా మనము కూడా ఈ లోకంలో ఇతరులకు సహాయం చేసినప్పుడు, మన తోటి సహోదరులకు ప్రేమించినప్పుడు మనము కూడా ఆ ప్రభువులో ఇతరులు చూడగలుగుతాం. ఎప్పుడైతే ఈ పేదవాళ్ళు మనం చూడగలుగుతామో అప్పుడే మనకు కావాల్సినటువంటి ఆనందం, సంతోషం అని చెప్పేసి తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనము మరి ముఖ్యముగా మనిషిని వాడుకుంటూ ఉన్నాడు. ఇంతకుముందు రోజుల్లో మన చిన్ననాటి తరంలో మనం చూసినట్లయితే మనం అనేక రకాలైనటువంటి వస్తువులను వాడుకున్న మనుషులను ప్రేమించగలిగాం. ఈ రోజుల్లో మనము వస్తువుల్లో ఆనందిస్తున్నాం, వస్తువులను ప్రేమిస్తున్నాం, తోటి మానవుని ప్రేమించకుండా దూరంగా ఉంచుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, we are using the people, we are loving the things. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది మరియమ్మ గారి ద్వారా, ఎలిజబెతమ్మ గారి ద్వారా ఒకరికి ఒకరు సహాయపడటం ద్వారా ఆ మంచి మనసులో, ఆ మంచి ప్రేమలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనం తలంచాలి. అప్పుడే మన ఆత్మ నుండి పుట్టుక వచ్చేటటువంటి, మన యొక్క హృదయం నుండి వచ్చేటటువంటి సంతోషము, ఆనందము, సమాధానము, శాంతి, అదే క్రీస్తు భగవానుడు మనతో సఖ్యత కలగడానికి వచ్చి ఉన్నాడు. ఇక మనం మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో హోమముల కంటే, ఎన్నో బలుల కంటే, ఎన్నో అర్పణల కంటే ఆ ప్రభుని విశ్వసించడం, ప్రేమించడం చాలా ముఖ్యమని చెప్పేసి మనం తలంచాలి. కాబట్టి అన్ని హోమముల కంటే, అన్ని బలుల కంటే ఒకటే ఒక దివ్య బలి అర్పింపబడింది. అది కలువరి కొండ పైన. ఆ బలిని ఎల్లప్పుడూ మనం పూజలో స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఆ బలి ద్వారా మాత్రమే మనకు కావలసినటువంటి రక్షణ, మనకు కావలసినటువంటి శాంతి, సమాధానాలు దొరుకుతాయని చెప్పేసి మనం తలంచాలి. ఈ దివ్య సన్నిధానంలో, దివ్య బలి పూజలు ఎల్లప్పుడూ తరచుగా మనం పాల్గొంటూ ఆ దేవాదేవుని ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరుస్తూ దేవాదేవుడు చేసినటువంటి మేలుగా మనము కూడా మరి మన గాని రాగానే స్తోత్ర గీతాలు పాడుకుంటూ, గానము చేసుకుంటూ, గీతాలాపన చేసుకుంటూ ఆ దేవాదేవుని ఎల్లప్పుడూ మనం స్తుతించి మహిమపరచాలి. అప్పుడే మన హృదయంలో కావలసినటువంటి శాంతిని ప్రభువు నింపుతారు. ఆ శాంతి ఎల్లప్పుడూ ఇతరులకు కావలసినటువంటి ఓదార్పు, ఇతరులకు కావలసినటువంటి సమాధానం అని చెప్పేసి మనం గ్రహించాలి. ఇదే పునీత మరియమ్మ గారు ఎలిజబెత్ను సందర్శించినటువంటి సమయంలో జరిగినటువంటి ఈ యొక్క సందేశాన్ని మనం దండిగా మెండుగా అనుభవించాలి. ఎప్పుడైతే నేను క్రీస్తు ప్రభుని మన వెంట తీసుకొని వెళ్తామో అక్కడ సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ప్రభు మనకు కావలసినటువంటి శాంతిని, సమాధానాన్ని కలుగజేస్తాడు. ఇదే సమాధానం, శాంతి ఎల్లప్పుడూ ఈ క్రిస్మస్ సమయంలో పేదవారితోనూ, అనగారిన వారితోనూ, దౌర్భాగ్యులు పేదవారిలో ఎల్లప్పుడూ మనం పంచిపెడుతూ ఉండాలని, తద్వారా దైవ స్వభావాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మనందరికీ కలుగజేయమని కూడా వేడుకోవాలి. మరి ముఖ్యంగా అందుకు కావాల్సినటువంటి ప్రార్థనా శక్తిని, అందుకు కావాల్సినటువంటి ధైర్య బలాన్ని మనకు ప్రసాదించమని ఆ ప్రభుని దివ్య పూజాబలిలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నారు. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనే
పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దివ్య పూజాభరణి స్పాన్సర్ చేస్తున్నటువంటి సందీప్ మరియు సశీలియా ఫ్యామిలీని దేవాదేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా, అదేవిధముగా లేట్ అల్లం లూత్ రెడ్డి, నిర్మల, ఏరువా జోజిరెడ్డి అండ్ సుజాత్ రెడ్డి వారి యొక్క కుటుంబాన్ని కూడా దేవాదేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా, వారి యొక్క తలంపులను, కోరికలను, వినపాలను ఆశీర్వదించి దీవించినట్లుగా ఈ దివ్యపల్లి పూజలో మనసారా వేడుకుందాం. అదేవిధంగా ఈ యొక్క దివ్యపల్లి పూజను అర్పించుచున్నటువంటి వారి యొక్క వినపాలను, వారి యొక్క తలంపులను కూడా నెరవేరినట్లుగా మనసారా వేడుకుందాం. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుమో మోదముతో, చేకొనుమో మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పీఠంపై ఉంచిన అర్పణముల దయతో వీక్షింపము. ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న మేము నమ్మకంతో అర్పించు ఈ కానుకలను మీ దివ్యశక్తితో పవిత్రమనర్పము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేను చూడని మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు ఇతని ఆగమనం ముందుగానే తెలియచేసను.
వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమును మోసెను. అతని రాకను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననముకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యముల గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్థుతులను పాడటంలోనూ నిమగ్నమైనట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ మద్రాసులతో అధిపతులతోనూ పరలోకదములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూడా నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచడానికి ఆలోచించున్నాను. ఈ విధమున ఈ మాటలు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఎలిన వాళ్ళ నా సర్వేశ్వరు. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఎలిన వాళ్ళ నా సర్వేశ్వరు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము రసకి అప్పముల రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పారివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొను. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూర్వ అంతరి అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమతో పరిపూర్ణులను చేయుము. మరి ముఖ్యంగా దివ్య పూజాభరణి స్పాన్సర్ చేస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించినట్లుగా వేడుకుందాం. అదేవిధముగా దివ్య పూజాభరణి సమర్పించుచున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి వారి యొక్క బాధల్లో కష్టాల్లో ప్రభుత్వం నీడగా ఉండి వారి పిల్లలకు కావలసినటువంటి చక్కని చదువును, విద్యను, జ్ఞానాన్ని, తెలివిని,
వినయ విధేయతలు కలుగ చేయమని, వారి కుటుంబాల్లో బాధపడుచున్నటువంటి, అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి, రోగంతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సిన స్వస్థత ప్రసాదించమని ఈ దివ్య పూజా బలి మనసారా వేడుకుందాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేదు మరియమాతతోను పునీత అపోస్తలులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండును యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసిద్ధము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజు మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహములను పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందము మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపగా మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానము, సంతోషం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమును నన్ను కాచి కాపాడునుగాక. ఆమేన్. చుంటె తేనె కన్నా
తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము జుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షక నీవేగా నా బలము దేవా నా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమెల్లి ప్రోకేదను ప్రాణమెల్లి ప్రోకేదను జుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొల్లుచున్నా ప్రేమ ఇది యేసుని నామము యేసుని నామము యేసుని నామము ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీవు మాకు ప్రసాదించిన దీవెనలకై నీకు వందనములు అర్పించుచున్నాము. మా ప్రస్తుత జీవితంలో నీవు అనుగ్రహించు వరముల కొరకు మేము శ్రద్ధాశక్తులతో నిరీక్షించి మా రక్షకుని జనన మహోత్సవమును అర్థవంతముగా నిర్వహించు మాకు సహాయపడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో బన్ని క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృతులకు నిత్య జీవముచును, హృదయములో నెమ్మదచును. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృతులకు నిత్య జీవముచును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్త
రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. Jesus Christ is the Lord of all. Jesus Christ is the Prince of Peace. Jesus Christ is the mighty God. Let us come and sing and praise the Lord. ఘోరమైన వ్యాధులెన్నున్నా మార్పులేని వ్యసన పరులైనా, ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలే నిరాశలే అయినా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల పొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరుతావు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృతులకు నిత్య జీవముచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే.